ములుగు జిల్లా మంగపేట మండలంలో గుప్త నిధులు కలకలం రేగింది. వందల తులాల్లో బంగారం దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు 6 నెలల క్రితం మహారాష్ట్ర సిరివంచ దగ్గర ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలిసింది. ఈ తవ్వకాల్లో ఓ రాగి బిందె బయటపడినట్లు ముఠాలను కొందరు సభ్యులు వీడియో తీశారు. అందులో 36 బంగారం బిళ్లలు ఉన్నాయని, ఒక్కో బిళ్ల 23 గ్రాములు ఉన్నట్లు చెబుతున్నారు. పంపకాల్లో గొడవలు కావడంతో విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే బంగారం ఏమీ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. ఫస్ట్ మా బండి కిరాయికి రమ్మన్నాడు సార్. రమ్మంటే ఎవరైనా ఈ ప్రేమ బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్. కిరాయికి ఆడికి పోయినాక ఇక సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండు సార్. తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, మా పునస్కారాలు ధన చార్జ్ ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించింది సార్. 3 కోళ్ళని కోసినాం సార్. రోజుకో కోడి 3 కోళ్ళని కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచండి సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళీ ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చింది సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. మాకు అంటే ఇయ్యనంటాను సార్. నువ్వు ఎక్కడ సిఐకి చెప్పుకుంటావా, ఎస్ఐకి చెప్పుకుంటావా, చెప్పుకోపో, పోదాంపా నేను వస్తా అని అంటాడు సార్. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డీజిల్ పోసుకొని మా పైసలు పెట్టుకొని తిండి తికానా లేకుండా మేము తిరిగినాం సార్.